చాకు అయితే తీసుకోవాలి. తీసుకున్న చాకు కొంచెం మందంగా ఉండాలి. అంటే మనం కట్ చేసుకునే ఉంటది కదా! అది ఇక్కడ చూడండి పల్చగా ఉన్న చాకు అయితే చూపిస్తున్నాను కదా! ఇలా కాదు కొంచెం మందంగా ఉన్నటువంటి చాకుని తీసుకొని, దానికి ఫ్రంట్ వైపు మాత్రమే టిష్యూ పేపర్‌ని కొంచెం కట్ చేసుకొని, ఇలాగ చుట్టేసుకొని ఇంకా అది ఊడిపోకుండా ఒక రబ్బర్ బ్యాండ్‌తో టైట్‌గా చేసుకోవాలి. ఇలా చేసుకున్న దాన్ని ఎలా యూజ్ చేసుకుంటామంటే స్టవ్ బర్నర్ ఉంటుంది కదా! మనం స్టవ్ అంతా క్లీన్ చేసుకున్నాం కానీ, ఆ బర్నర్ దగ్గర కొంచెం జిడ్డయితే బాగా పట్టేసి ఉంటుంది. నేను ఒక 1 మంత్ బ్యాక్ క్లీన్ చేశాననమాట. అందుకోసం ఎక్కువ జిడ్డయితే లేదు. ఈ వీడియో కోసం నేను క్లీన్ చేయకుండా అలానే ఉంచేసాను. చూసారా ఇలా చాకుకి మనం టిష్యూ పేపర్‌ని పెట్టేసాం కదా! దాన్ని ఈ బర్నర్ పైనుంచి ఇలాగా కొంచెం గట్టిగా ప్రెస్ చేసినట్లుగా చేసామనుకోండి అక్కడ ఉన్న జిడ్డు అన్నది వచ్చేస్తుంది అనమాట. ఎందుకు ఇలా టిష్యూ పేపరే వేయాలి మామూలుగా చాకుతోనో ఇంక దేనితోనైనా మనం క్లీన్ చేసుకోవచ్చు కదా అన్న డౌట్ అయితే రావచ్చు. అంటే ఇది జిడ్డుగా ఉంటుంది కదా, మనం టిష్యూ పేపర్ పెట్టలేదు అనుకోండి, మనం దేనిని యూజ్ చేసినా సరే ఆ ఆయిల్ జిడ్డు చేసి మనం దేనితో మనం క్లీన్ చేస్తున్నామో వాటికి అతుక్కుపోతుంది అనమాట. నేను అలా కూడా ట్రై చేశాను. అందుకోసం నాకు ఈ ఐడియా వచ్చింది. అంతేకాకుండా ఈ పైన వైపును కాకుండా ఇంకా లోపల కూడా చూడండి ఎంత జిడ్డు అయితే ఉందో దాన్ని కూడా ఇలాగ టిష్యూ పేపర్ని పెట్టేసి క్లీన్ చేసుకున్నాం అనుకో, కొంచెం ఎక్కువగా జిడ్డు పట్టేస్తే ఇంకా దాన్ని తీసేసి పడేసి మళ్ళీ ఇంకొక టిష్యూ పేపర్ని చుట్టేసి మనం ఇలా క్లీన్ చేసుకోవచ్చు. అంటే అక్కడ మనం చాకు మాత్రమే వెళ్ళే ప్లేస్ ఉంటుంది కదా, అందుకోసం ఈ టిప్ని తప్పకుండా ట్రై చేసి ఈ స్టవ్ బర్నర్స్ని క్లీన్ చేయడానికి ట్రై చేయండి. బాగా యూజ్ అవుతుంది.